మానవుడే మహానీయుడు, మానవుడే మహానీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు, మానవుడే మహానీయుడు. ఆరుద్ర ఛానళ్ల కిందటే బాలభారతంలో మానవుని ధైర్య సాహసాల గురించి రాశారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఆ విలయం నుంచి బయటపడేందుకు ఇప్పటికే దేశీయంగా, అంతర్జాతీయంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తూ మహమ్మారి అంతానికి కృషి చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే అరడజనుకు పైగా వ్యాక్సిన్లను అందుబాటులోకి వస్తే మరెన్నో ఔషధాలు వైరస్ కట్టడి చేయడంలో కీలకంగా పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఔషధాలన్నీ ఒకెత్తైతే కరోనా మహమ్మారిపై పోరాటం చేసే 2DG ఔషధం గేమ్ చేంజర్గా రంగంలోకి రాబోతుందంటూ రక్షణ శాఖ ప్రకటించింది. జూన్ 1 నుంచి రోగులకు 2DG అందుబాటులోకి రానుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంయుక్తంగా 2DG యాక్సిడి గ్లూకోజ్ అభివృద్ధి చేశాయి. ఇటీవల 2DG మొదటి బ్యాచ్ సాచెట్లను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్కు అందించారు. ప్రస్తుతం ఢిల్లీలోని వివిధ ఆసుపత్రుల్లో 2DG రోగుల చికిత్సలో వినియోగిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులు 2DG మందు వాడటంతో త్వరగా కోలుకున్నట్లు క్లినికల్ ట్రయల్స్లో తేలింది. ఔషధంతో కృత్రిమ ఆక్సిజన్ అందించాల్సిన అవసరం తగ్గిందని DRDO పేర్కొంది. వాస్తవానికి D2 అనేది క్యాన్సర్ చికిత్స కోసం రూపొందించిన ఔషధం అని తెలుస్తుంది. అయితే కోవిడ్-19కి ఇంతవరకు ప్రత్యేకంగా చికిత్స లేకపోవడం, వ్యాధి లక్షణాలు తగ్గించడానికి వాడుతున్న మందులకు భారత్లో కొరత ఉండడంతో కేంద్రం 2DGని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. వ్యాక్సినేషన్ స్పీడ్గా పెరగకపోవడం, కేసులు అంతకంతకు పెరగడంతో 2DG రంగంలోకి తెచ్చారు. పెద్ద సంఖ్యలో రోగులకు ఆక్సిజన్ అవసరమవుతున్న తరుణంలో కరోనా ప్రభావిత కణాలను నిర్వీర్యం చేసి ఆసుపత్రిలోనూ ఉండాల్సిన సమయాన్ని తగ్గించి ప్రాణాపాయ స్థితి రాకుండా చేయడంలో సంజీవనిగా ఈ డ్రగ్ పనిచేస్తుంది. ఇక దీని గురించి మనతో మాట్లాడడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు SRC ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రామచంద్రారెడ్డి ఏలూరి గారు. ఆయనతో మాట్లాడతాం. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. నమస్కారం మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. అసలు 2-deoxy-D-close 2DG తీసుకున్న వెంటనే శరీరంలో వచ్చే మార్పులు ఏంటంటారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ 2DGని డెవలప్ చేసేందుకు DRDOకు, అలానే మన తెలుగువాడు డాక్టర్ కల్లం అంజిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది డాక్టర్ రెడ్డిస్ ఆధ్వర్యంలో మనకు మార్కెట్లోకి రాబోతుంది. 2DG అనేది ఈరోజు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి చాలా చక్కగా పనిచేస్తుంది. చాలా సింపుల్ టెక్నాలజీ. మనము ఒక గ్లాస్ వాటర్లోకి తీసుకొని మార్నింగ్ కొద్దిగా ఈవినింగ్ కొద్దిగా తాగితే అట్లా ఒక 42 గ్రామ్స్ను ఒక పర్సన్ కన్జంప్షన్ చేయాల్సి వస్తుంది. 7 రోజుల్లో రోజుకు సుమారుగా 5 గ్రాముల చొప్పున 7 5లు 42 గ్రాములు మనం తీసుకుంటే మన శరీరంలోకి అది 2DG ప్రవేశిస్తుంది. ఎక్కడైతే ఈ కరోనా వైరస్ ఉందో ఆ వైరస్కి ఒక గ్లూకోజ్ కావాలి. ఏదైనా ఒక వైరస్ కానీ అది బతకాలంటే దానికి కొంత ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఉంటే స్ప్రెడ్ అయిపోతా ఉంటుంది. ఇది 2-deoxy కాబట్టి ఇది గ్లూకోజ్ కాదు, సూడో గ్లూకోజ్. కరోనాకు వైరస్ కావాల్సినటువంటి శక్తిని అందించకుండా, దానికి కావాల్సినటువంటి గ్లూకోజ్ని ఇవ్వకుండా, దాని గ్రోత్ చెందకుండా వైరస్ యొక్క గ్రోత్ను అడ్డుకుంటుంది. దానికి కావాల్సిన ఆహారాన్ని అందించదు. అది వైరస్ ఏమో ఇది నాకు కావాల్సిన ఎనర్జీని తీసుకుంటుంది. దానికి దీంట్లో శక్తి లేదనే విషయం తెలియదు. అందువలన తన వ్యాప్తిని డెవలప్ చేసుకోలేదు. దాంతో ఆటోమేటిక్గా ఏదైతే మనకు కరోనా వస్తున్నటువంటి సెల్స్ ఉన్నాయో, ఆ వైరస్ కణాలు ఉన్నాయో అవన్నీ చనిపోతాయి. దానివల్ల మనకు ఈ రోగి త్వరగా కోలుకోవడం జరుగుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా మంచిది. దీనివల్ల చాలా త్వరగా రికవరీ అవుతారు. ఇది చాలా సింపుల్ టెక్నాలజీ. ఇది డెవలప్ చేసేందుకు DRDOకు, దీన్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నందుకు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్కి ఇద్దరికి కూడా ధన్యవాదాలు. అయితే డాక్టర్ గారు, ఇప్పటి వరకు 2DG అంతటి శక్తివంతమైన మందులు అందుబాటులో లేవా? అంటే మేడం, ఇది వన్స్ అపాన్ ఎ టైము క్యాన్సర్ డ్రగ్స్ కోసము నేను డాక్టర్ రెడ్డిస్లో సైంటిస్ట్ గా పనిచేస్తున్న రోజుల్లో 2006 సంవత్సరంలో DRDO టెక్నాలజీతో డాక్టర్ రెడ్డిస్ వారు ఇద్దరు కలిసి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో డెవలప్ చేసినటువంటి డ్రగ్ ఇది. మనము క్యాన్సర్ కణాలు ఎట్లయితే బాడీలో ఉంటాయో, కీమోథెరపీ ఇచ్చే ముందు యాంటీ ఒమిటిక్ ఆ రోజులో అండసిట్రాన్, ఫెర్నసిట్రాన్, హైడ్రోక్లోరైడ్ ఇంజెక్షన్స్ ని యాంటీ ఒమిటిక్ నేచర్ గా వాడేవాళ్ళు. దాంతో పాటుగా ఈ 2DG డ్రగ్ ను కూడా
మనకు బిఫోర్ థెరపీ, క్యాన్సర్ థెరపీ ఇచ్చే ముందర ఇది మన గ్లూకోజ్ లాగానే ఎట్లయితే మనం చిన్న పిల్లలకి ఎండకు తిరగడానికి వాటికి బయటకు వచ్చి అలసి వస్తే ఒక గ్లాస్ లో ఇంట్లో పేరెంట్స్ మదరు కొంత గ్లూకోజ్ వేసి ఇస్తే ఎనర్జీ వస్తుందో ఆ విధంగా అప్పుడు ఇస్తే ఆ క్యాన్సర్ సెల్స్ అన్నిటిని కూడా యాక్టివ్ లేకుండా డియాక్టివ్ గా బాడీలో అంతా అన్ని చోట్లకు మూవ్ కాకుండా అరెస్ట్ చేసి ఒక చోట కూర్చోబెడుతుంది. దానికి మనము కీమోథెరపీ ఇవ్వడం చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక రకం చెప్పాలంటే ఆ సెల్లుకు ఆహారం ఇవ్వకుండా దానికి గ్లూకోజ్ కావాలి, మనం సూడో గ్లూకోజ్ ఇస్తున్నాం, డమ్మీ ఇస్తున్నాం, అంటే ఇది ఫేక్, ఇది గ్లూకోజ్ కాదు కాబట్టి అది దాని యొక్క డెవలప్మెంట్ ఆగిపోతుంది. సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఉపయోగించారు డాక్టర్ రెడ్డిస్, డిఆర్డిఓ వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో నాలెడ్జ్ డెవలప్ చేసి ఈ రోజు అవసరం కోసం కరోనా సమయంలో మనం సైంటిస్టులు అందరూ కూడా ఎంతో కష్టపడి సుమారు ఒక 7-8 వైరస్ ఈ వ్యాక్సిన్స్ వచ్చాయి. కొన్ని రకాల ఫ్యాబిక్లు టాబ్లెట్ కావచ్చు, మరో త్వరలో మాల్ఫవిర్ కూడా వస్తుంది. వాటన్నిటికంటే కూడా 2DG చాలా సింపుల్ అనమాట. దాన్ని యూజ్ చేయడం కానీ దాన్ని యూజ్ చేసిన తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా చక్కటి ఔషధము. ఇలాంటి మెడిసిన్ లేదని చెప్పవచ్చు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇది ఒక దివ్య ఔషధంగానే పరిగణించవచ్చు. మిగతా కూడా ఉపయోగపడుతున్నాయి. ఈ రోజు రెమిడిసివిర్ ఇంజెక్షన్ చాలా బాగా ఉపయోగపడుతుంది, ఫ్యాబిక్లో టాబ్లెట్ ఉపయోగపడుతుంది, మిగతా డ్రగ్స్ అన్ని ఏవైతే యాంటీ వైరల్ కు ఉపయోగించే డ్రగ్స్ అన్ని ఉపయోగించారు. కానీ ఇది చాలా సింపుల్ టెక్నాలజీ. మనిషి తీసుకోవడం కూడా మనకు డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ వేయాల్సిన అవసరం లేదు. కరోనా వచ్చిన హోమ్ క్వారంటైన్ కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇంట్లో కూర్చొని ఒక గ్లాస్ వాటర్ లో సుమారు 3 గ్రాములు ఉదయం బిఫోర్ లంచ్ బ్రేక్ఫాస్ట్ కి, ఈవినింగ్ బిఫోర్ డిన్నర్ కి 5 నుంచి 6 గ్రాముల ఈ 2DGని ఒక గ్లాస్ వాటర్ లో తీసుకొని మనం సేవించడం వలన ఖచ్చితంగా దానిలో ఉన్నటువంటి కరోనా వైరస్ ను అరెస్ట్ చేసి దానికి ఫుడ్ అందించకుండా దాన్ని ఆ సెల్ అనేది డెడ్ సెల్ అయిపోతుంది. దాని యొక్క శక్తి లేకుండా నిర్వీర్యం అయిపోతుంది. ఆ సెల్ అనేది డెడ్ అయిపోతుంది. కాబట్టి మనకు పేషెంట్ కు ఇక్కడ చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి వైరస్ మన గొంతులోను ముక్కులోను బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి మనిషి యొక్క ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిస్తుంది. దాంతో పేషెంట్లకు చనిపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా ఆక్సిజన్ లెవెల్ పడిపోకుండా వైరస్ ను బాడీ అంతా స్ప్రెడ్ కాకుండా కట్టడి చేయడానికి పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి మెడిసిన్ దొరకడం అనేది చాలా ఈ రోజు ఉన్నటువంటి డిమాండ్ ప్రకారంగా ఇది చాలా మంచి డ్రగ్ అని చెప్పొచ్చు. ఓకే డాక్టర్ గారు, మీతో మాట్లాడడానికి నాగిరెడ్డి హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. వారితో మాట్లాడేద్దాం. నాగిరెడ్డి గారు, హలో. హలో హలో, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియచేయండి. రామచంద్ర గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు నాకు హైదరాబాద్ అండి. ఈ డ్రగ్ ని కొంచెం ప్రొడక్షన్ ఎక్కువ పెంచడానికి ఆప్షన్ ఉంటే బాగుంటుందని మా ఒపీనియన్. మీరు లైఫ్ సేవింగ్ డ్రగ్ గా చెప్తున్నారు. ఇప్పుడు ఇది మీరు చెప్పేదాని ప్రకారం చాలా ఇంపార్టెంట్ డ్రగ్ అనుకున్న అర్థమవుతుంది. బట్ ప్రొడక్షన్ కూడా మిగతా ల్యాబ్స్ ద్వారా కానీ వేరే అదర్ ల్యాబ్స్ ద్వారా కానీ ఇది ప్రొడక్షన్ ని పెంచితే వీటిని కంట్రోల్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్ సార్. అది రిక్వెస్ట్ కూడాను. మీలాంటి వాళ్ళు కొంచెం దీన్ని ముందుకు ఇనిషియేట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా సార్. నిన్ననే మన దేశ రక్షణ మంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారు డిఆర్డిఓ తరఫున ఈ యొక్క మన గ్లూకో 2DG ప్యాకెట్స్ ను మన హెల్త్ మినిస్టర్ గారికి అందజేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్, డిఆర్డిఓ, అలానే డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ వీళ్ళంతా కలిసి మాట్లాడుకుంటారు. ఆల్రెడీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది సార్. జూన్ మొదటి వారంలో మాక్సిమం ప్రొడక్షన్ అంతా మార్కెట్లోకి వస్తుంది. ముందుగా దీన్ని మెయిన్ హాస్పిటల్స్ కి, పేషెంట్లకు సీరియస్ ఉండే వాళ్ళకి, ఈ వెంటిలేటర్స్ మీద ఉండే వాళ్ళకి, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ డిస్కషన్ చేస్తుంది. ప్రొడక్షన్ వీలైనంత తొందరగా పెంచి, దీంట్లో ముఖ్యమైన మీరు అడిగిన క్వశ్చన్ కు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. ఈ రోజు ఈ రామెట్లు అన్ని కూడా మన భారతదేశంలో దొరుకుతుంది. గ్లూకోజ్ దీని రామెట్లు. గ్లూకోజ్ తీసుకొని 2DG తయారు చేస్తాము. మనకు రామెట్ల యొక్క ప్రాబ్లం లేదు, ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిఆర్డిఓ, డాక్టర్ రెడ్డిస్ అందరూ కలిసి కోఆర్డినేషన్ తో మనకు కావాల్సినంత మన దేశానికి గాను ఎక్స్పోర్ట్ చేసేదానికి కూడా ప్లాన్ చేసి వీలైనంత ఎక్కువ మోతాదు తీసుకొచ్చి అందరి ప్రాణాలు కాపాడాలని చెప్పేసి మన గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అట్లే డాక్టర్ రెడ్డిస్ కూడా గవర్నమెంట్ రిక్వైర్మెంట్ ప్రకారంగా తయారు చేయడానికి సిద్ధంగా ఉంది. అవసరం ఇస్తే టెక్నాలజీని బయట ల్యాబ్స్ కూడా ఇచ్చి చేయించడానికి కూడా గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా
మొన్న వ్యాక్సిన్స్ విషయంలో కూడా ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు. చాలా టెక్నాలజీని డెవలప్ చేసి లోన్ లొకేషన్స్ లో కూడా ఈ యొక్క డ్రగ్ తయారు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ డిస్కస్ చేసి ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది. కాబట్టి దీని విషయంలో కూడా ఖచ్చితంగా మనుషుల ప్రాణాలు కాపాడమే మన గవర్నమెంట్ లక్ష్యం. కాబట్టి ఆ విధంగానే ముందుకెళ్తారు. అలాగే డాక్టర్ గారు 2DGని దొంగలకే దొంగ మెడిసిన్ అని ఎందుకు అంటున్నారు? కరోనా వైరస్ పై అది ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? మేడం, ఇది యాక్చువల్గా మనము బాడీలోకి గ్లూకోజ్ ఇస్తాం. బాడీలోకి గ్లూకోజ్ చేయడం వలన మనకు శక్తి వస్తుంది. ఆ శక్తితోనే మనం ప్రయాణం చేయగలం. మన ఫుడ్ లో ఉన్నటువంటి గ్లూకోజ్ తీసుకొని మన బ్లడ్ లో గ్లూకోజే ఉంటుంది. ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, అది షుగరా, హై లెవెలా, లో లెవెలా, మీడియమా, న్యూట్రల్ అని తెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయంలో తీసుకుంటుంది ఏంటంటే మనము గ్లూకోజ్ ఇవ్వకుండా సూడో గ్లూకోజ్ని ఇస్తున్నాం. అంటే కరోనా వైరస్ ఒక దొంగ అయితే దానికి దొంగకు ఇంకొక దొంగ అన్నట్టుగా దీనికి చోర్కే చోర్ అని దొంగలను పట్టుకోవడానికి ఇంకొక దొంగను పంపిస్తున్నాం. దాన్ని క్యాచ్ చేయడానికి మనము దాని యొక్క శక్తిని చంపేసి అది మనిషి శరీరంలోకి వెళ్ళి మన మనిషి యొక్క ప్రాణాలు తీయడానికి దానికి ఎంతైతే ఎనర్జీ ఉందో అట్లనే మనం 2DGని బాడీలోకి పంపించి దాన్ని చంపేస్తున్నాం. అది వచ్చిన పర్పస్ మనిషిని కిల్ చేయాలని, ఇబ్బంది పెట్టాలని అది వచ్చింది. దాన్ని కిల్ చేయడానికి మనం 2DGని పంపిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇది దొంగలకే దొంగని బయట వ్యవహారిక భాషలో చెప్తుంటారు. ఖచ్చితంగా దీనివల్ల 2DG వలన మానవ శరీరంలోని ఈ యొక్క ఏదైతే కరోనా వైరస్ సెల్స్ ఉన్నాయో ఆ ముటేషన్స్ కానీ దానికి సంబంధించిన స్ట్రక్చర్స్ అన్నింటిని కూడా అది ఎన్ని ముటేషన్స్ లో ఉన్నా అది ఒక సెల్ లాగా ఉంటుంది. కాబట్టి దానికి శక్తి అందకుండా మిగతా బాడీలో ఉన్నటువంటి వైరస్ అంతా బాడీలో స్ప్రెడ్ కాకుండా అది ఒకే చోట కేంద్రీకృతమైన ఆగిపోయేటట్టుగా దానికి గ్లూకోజ్ అందట్లేదు. కాబట్టి ఖచ్చితంగా అది ఒక 2-3 డేస్ టైంలో చనిపోతుంది. 100% గా ఆ కరోనా సెల్స్ అనేది మనిషి శరీరంలో ఉన్న సెల్ చనిపోతుంది మేడం. ఓకే డాక్టర్ గారు, మీతో మాట్లాడడానికి మరో కలర్ రెడీగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. గోవిందరాజు హైదరాబాద్ నుంచి చేశారు. గోవిందరాజు గారు చెప్పండి, మీ సమస్యను డాక్టర్ గారికి తెలియజేయండి. హలో చెప్పండి గోవిందరాజు గారు. నమస్కారం సార్, చెప్పండి సార్. గోవిందరాజు గారు నమస్తే అండి డాక్టర్ గారు. సార్ చెప్పండి సార్. నాకు ఐజీ అనేది ఎక్కువగా ఉంటుందండి. అది రెమిడేషన్ 2 అనేది హలో హలో చెప్పండి సార్ మీరు చెప్పండి. చెప్పండి, వింటున్నాను సార్. ఐజీ అనేది ఎక్కువగా ఉంటుందండి. అది 400-450 వరకు ఉంటుంది. మామూలుగా 50 బిలో ఉండాలి అంట కదా. దానివల్ల ఎలర్జీ అవి ఎక్కువగా అవుతున్నాయి. 2G అనేది కానీ ఇది పనిచేస్తుందండి దానివల్ల? మీరు బీపీ గురించి అడుగుతున్నారా సార్? హలో మేడం, సార్ వాయిస్ కట్ అవుతుంది మేడం. హలో గోవిందరాజు గారు. హలో చెప్పండి మేడం. గోవిందరాజు గారు, మీ సందేహం ఏంటి అది క్లియర్గా ఒకసారి డాక్టర్ గారికి మళ్ళీ చెప్పండి. గోవిందరాజు గారు. ఓకే డాక్టర్ గారు, కాల్ కట్టేనట్టుంది. మనం చూసుకున్నట్టయితే చాలా మందులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అసలు ఈ 2D ప్రత్యేకత ఏంటి? అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కరోనా అనేది ఒక కొత్త జబ్బు. మనకు లాస్ట్ 2019 నవంబర్ డిసెంబర్లలో చైనాలో ఫైండ్ అవుట్ అని చెప్పేసి చెప్తున్నారు. మనకైతే 2020 మార్చి నుంచి మనకు ఆ ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఇప్పుడు సుమారుగా 14 నెలలైంది. అంటే ఈ 14 నెలల కాలంలో మనం వ్యాక్సిన్స్ డెవలప్ చేయడం అనేది మన సైంటిస్టుల యొక్క ఘనతగా చెప్పుకోవచ్చు. ఆ సంస్థలకు కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఇలాంటి సందర్భంలో ఏదైతే ఈ మెడిసిన్స్ అన్ని ఉన్నాయో అవన్నీ కూడా గతంలో మనం ఈ కరోనాది కూడా ఒక వైరస్. ఇలాంటి వైరస్లు అది HIV వైరస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొన్ని సందర్భాల్లో అప్పుడు వచ్చే సిచ్యువేషన్ ప్రకారంగా డెవలప్ చేసినటువంటి డ్రగ్స్ అన్ని, రెమిడిసివిర్ అయినా, ఫ్యాపీ అయినా, ఇంకోటైనా అన్ని కూడా గతంలో మన అప్పుడున్నటువంటి జబ్బుల కోసం యాంటీ వైరస్ గా తయారు చేసినటువంటిది. ఈ 2DG కూడా అలాంటిదే. ఆంకాలజీ డిపార్ట్మెంట్ లో క్యాన్సర్ థెరపీకి, కీమోథెరపీ ఇచ్చే ముందరగా పేషెంట్లకి వాళ్ళ యొక్క బాడీలకి ఈ 2DGని పంపించి ఏదైతే మనం కీమోథెరపీ ఇచ్చే దానికోసం వారి యొక్క సెల్స్ ని చంపేయడం కోసం, ఒక మాట చెప్పాలంటే ఈ మన శరీరంలో ఉన్నటువంటి ఈ చెడు కణాలు ఏవైతే వైరస్ కావచ్చు, కరోనా వైరస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ వైరస్ ను దానికి ఫుడ్ అందకుండా, దానికి ఎటువంటి గ్లూకోజ్ అందించలేకపోతే శక్తి ఉండేది తన యొక్క
స్ప్రెడ్ అయిపోతా ఉంటుంది. ఆ సెల్స్ 3 ఉంటాయి, 300 అయితే 3000 అయితే 3 లక్షలు అయితే కొన్ని లక్షల కణాలు బాడీలో పుట్టి మనిషి యొక్క మనిషి శరీరాన్ని మనిషిని కిల్ చేసేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి కరోనా సంబంధించిన దాంట్లో కూడా మన బాడీలో ఒకటో రెండో ఈ వైరస్లు కణాలు ప్రవేశించిన తర్వాత అవి మన శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ తీసుకొని ఆహారం ద్వారా శక్తిని తీసుకొని ఆ శక్తి ద్వారా వాటి యొక్క సంఖ్యను నెంబర్ మల్టిప్లై అయిపోతా ఉంటాయి. అది కొన్ని లక్షలు వేలు కోట్లకి వెళ్ళిపోతా ఉంటుంది. అలా వెళ్లకుండా కంట్రోల్ చేసడానికి ఇది ఒక దివ్య ఔషధంగా చెప్పవచ్చు. ఎందుకంటే దానికి శక్తి అందకుండా ఉన్న కణాలని చంపేస్తుంది. కొత్త కణాలు పుట్టడానికి ఛాన్స్ లేదు, ఉన్న కణాలకి ఎనర్జీ లేదు, శక్తి లేదు, కాబట్టి ఆ స్ప్రెడ్డింగ్ ఉండదు. అందుకు మిగతావి ఏంటంటే మనము వ్యాక్సిన్ అంటే ఇప్పుడు అన్ని రకాల దశల్లో ముందంజలు ఉన్నాం. ఈ టాబ్లెట్స్ మెడిసిన్స్ వాటి పరిస్థితి ఏంటంటే అవి కొంచెం టైం పడుతుంది. అందుకు 2DC ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువగా రిజల్ట్స్ వస్తాయి. అలానే ఇప్పుడు ఏదైతే పేషెంట్స్ ముఖ్యంగా కరోనాలో మనం గమనిస్తుంది బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడానికి కారణం దాని ఒక వైరస్ బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ కాకుండా ఇది ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి దాని నుంచి మనిషి త్వరగా కోలుకునే దానికి ఈ ఆక్సిజన్ లెవెల్ పడి వెంటిలేటర్లు లాస్ట్ కోమా దశకి వెళ్తున్నారు. అలా వెళ్లకుండా మనకు అన్ని రకాలుగా ఈ డ్రగ్ ఉపయోగపడుతుంది. అందువలన ఇది యూజ్ చేయడం కూడా చాలా సింపుల్. ఒక గ్లాస్ నీళ్ళలో 6 గ్రామ్స్ అంటే మార్నింగ్ ఒక 3 గ్రామ్స్, ఈవినింగ్ ఒక 3 గ్రామ్స్ తీసుకుంటే మొత్తం కోర్సు సుమారుగా 42 గ్రామ్స్. అది ఉదయం సాయంత్రం సరిపోయే విధంగా కూడా ఈ పాకెట్స్ కూడా సపరేట్ గా ఇప్పుడు ఒక ప్యాకెట్ 5.4 గ్రామ్స్ వస్తుంది. అలా కాకుండా 3 గ్రామ్స్ ప్యాకెట్ మార్నింగ్, 3 గ్రామ్స్ ప్యాకెట్ ఈవినింగ్ చొప్పున 42 గ్రాముల ఈ 2DC డ్రగ్ బాడీలోకి తీసుకుంటే ఖచ్చితంగా సెల్స్ అన్ని ఆ క్యాన్సర్ సెల్స్ అన్ని చనిపోయి మనకు చాలా రకాలైనటువంటి మనుషులు కాపాడడానికి ఛాన్స్ ఉంది. ఓకే డాక్టర్ గారు, మీతో మాట్లాడడానికి మరో కలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడుతాం. నరేంద్రనాథ్ రెడ్డి కర్నూలు నుంచి చేశారు. నరేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పండి మేడం, మీ సందేహం ఏంటి? డాక్టర్ గారిని అడగండి. హలో, వినపడుతుందండి? వినపడుతుంది, చెప్పండి నరేంద్రనాథ్ రెడ్డి గారు, మీ సందేహం ఏంటి? డాక్టర్ గారు 2G ప్రొడక్షన్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది ముడి తయారు కావడానికి అందరూ వాడొచ్చా? ఏ డయాబెటీస్ ఉన్నా కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ వాడొచ్చా అండి? నరేంద్రనాథ్ గారు, అందరు వాడొచ్చండి. ఈ డ్రగ్ ని అందరు వాడొచ్చు. షుగర్ ఉన్నా బీపీ ఉన్నా అందరు వాడొచ్చు. ఇది గ్లూకోజ్ లాంటిదే కానీ గ్లూకోజ్ కాదు, ఇది సూడో గ్లూకోజ్. దీనివల్ల మనకు షుగర్ పేషెంట్లకు వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే ఇది సైకిల్ టైం 20 days పడుతుంది మేడం. ఒక ప్రొడక్షన్ మనం స్టార్టింగ్ డే రా మెటీరియల్ తీసుకున్నప్పటి నుంచి కంప్లీట్ చేయాలంటే ఇది ఒక 4 stages ఉంది, మెయిన్ స్టేజెస్. ఈ మొత్తం కంప్లీట్ కావాలంటే 20 days పడుతుంది. ఒక బ్యాచ్ అవుట్పుట్ రావాలంటే క్వాంటిటీ మనకు చిన్న సైజ్ కావచ్చు, పెద్ద సైజ్ కావచ్చు, అది రియాక్టర్ యొక్క కెపాసిటీని బట్టి సైజ్ డిసైడ్ చేస్తాం. కానీ సైకిల్ ఏదైతే రా మెటీరియల్ తీసుకొని మనము 2DC డ్రగ్ రావాలంటే 20 days టైం పడుతుంది. దీన్ని మన డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు ప్లాన్ చేసుకొని ఎంత ప్రొడక్షన్ చేయాలనే దాని మీద అన్ని రకాల ప్లాంట్ ను ఆక్యుపై చేసి కంప్లీట్ గా అందరికి అందుబాటులో తీసుకొస్తారు. అందరూ కూడా వాడచ్చు. దీంట్లో ఏజ్ ప్రభావం లేదు. దీనికి సంబంధించినటువంటి బీపీ, షుగర్, మిగతా డిసీజెస్ ఉన్నప్పటికీ కూడా దీనికి ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ హ్యాపీగా వాడవచ్చు. మరి డాక్టర్ గారు, సీరియస్ నాన్ సీరియస్ అన్న విషయాలకు పోకుండా ప్రతి ఒక్కరికి 2DG ఇవ్వచ్చు అంటున్నారు. ఎంత ఎఫెక్టివ్ గా ఈ మెడిసిన్ పనిచేయనంటారు? అంటే మేడం, ఇక్కడ దీని టెక్నాలజీ ఏదైతే ఆ కరోనా వైరస్ మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చిస్తున్నటువంటి ఈ వైరస్ ముక్కు ద్వారానో నోటి ద్వారానో బాడీలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించినటువంటి వైరస్ కొన్ని టైం 2 నుంచి 3 రోజుల లోపల అది స్ప్రెడ్ అయిపోయి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. మనం కరోనా వచ్చినటువంటి వ్యక్తి పేషెంట్ ఎవరైనా పాజిటివ్ అని తెలిస్తే డాక్టర్ చూసిన ప్రకారంగా దీన్ని వాడవచ్చు. దీన్ని వాడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి 42 గ్రామ్స్ అంటే 7 days బాడీలోకి తీసుకుంటే చాలా సింపుల్ గా సీరియస్ ఉన్నా మామూలు ఉన్నా ఏ పేషెంట్ కైనా ఈ ఆక్సిజన్ లెవెల్స్ అనే ప్రాబ్లమ్స్ రాదు. మేజర్ గా కరోనాకి ఈ వైరస్ స్ప్రెడ్ కాకుండా చూడగలిగితే అంతకు మించిన దివ్యౌషధం ఏం లేదు. ఫస్ట్ పాయింట్,
మనుషులు భయపడకుండా ప్రశాంతంగా టెన్షన్ లేకుండా ఉండి దీన్ని తీసుకోవడం వలన ఆక్సిజన్ లెవెల్ పడిపోదు. ఆక్సిజన్ లెవెల్ పడిపోలేదంటే ఆటోమేటిక్గా మనం 3-4 days లో రికవర్ అయిపోతాం. మళ్ళా పేషెంట్ ఎవరైనా కూడా 1 week లోపల యాజ్ గా మామూలుగా నేషన్కి వచ్చేస్తుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. మన గ్లూకోజే ఏదైతే మనం వాడుతున్నటువంటి చక్కెర ఉందో గ్లూకోజ్, ఆ గ్లూకోజ్ నే 2DG గా తయారు చేస్తాం. దాన్ని మొత్తం కంప్లీట్ గా చక్కెర ఈ గ్లూకోజ్ లో ఎనర్జీ ఉంటది. ఇది సూడో గ్లూకోజ్. దీనివల్ల పేషెంట్లకు సీరియస్ గా ఉన్న వాడవచ్చు, స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు వాడచ్చు. ఈ ఆక్సిజన్ల సమస్యను, బెడ్ల కొరతను వీటన్నిటి తగ్గించేసి కరోనా ఏదైతే ఇంత స్ప్రెడ్ చేస్తుంది, ఇప్పుడు మీడియా వాళ్ళు కానీ మీరంతా కూడా అవేర్నెస్ చెప్తారు కదా, ఇంత రిస్క్ ఉండకపోవచ్చు. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత సార్ ఎప్పుడు వస్తుందని చెప్పారు, జూన్ మొదటి వారంలో, జూన్ 10 నుంచి 15 లోపల మార్కెట్లోకి అంది వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ప్రకారంగా ఎక్కడెక్కడ ముందు సీరియస్ గా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి హాస్పిటల్స్ కానీ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ కానీ వాటన్నిటికి ఇచ్చేసి మార్కెట్లోకి తీసుకొస్తారు. అది రేటు కూడా పెద్ద రేట్ ఏం కాదు, 600 రూపీస్ కానీ డిసైడ్ చేసినట్టుగా ఉంది. ఇంకా కొంచెం చర్చలు జరుగుతున్నాయి ప్రైస్ విషయంలో కానీ, అవన్నీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ వారు తయారు చేసి మార్కెట్లోకి తీసుకొస్తారు. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనకు ఇంత టెన్షన్ కానీ ఇంత ఇబ్బంది కానీ ఉండకపోవచ్చు. మరి డాక్టర్ గారు, మీరు కూడా 2DG తయారీలో భాగస్వాములైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరు ఎలాంటి అంచనా వేస్తున్నారు? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 2DG ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుంది? అంటే మేము డాక్టర్ రెడ్డిస్ లో నేను సైంటిస్ట్ గా వర్క్ చేస్తున్నప్పుడు 2006 to 2009 వరకు ఒక సుమారు 4 years అక్కడ వర్క్ చేశాము. ఆ సందర్భంగా మా టీంకే వచ్చింది అవకాశం. DRDO వాళ్ళు ఇచ్చినటువంటి ఈ టెక్నాలజీని, ఈ 2DG డ్రగ్స్ ని మాది ఆంకాలజీ డిపార్ట్మెంట్, ఆంకాలజీ ఫార్ములేషన్స్, ఈ పెర్లసిట్రానైడ్ ఇంజెక్షన్ మనం ఏదైతే ఈ రోజు డాక్టర్ రెడ్డిస్ ఎరుబ్లిన్ మిసైలేట్ కూడా తయారు చేస్తుంది. డాక్టర్ రెడ్డిస్ లో జాబ్ చేయడం కానీ, రీసెర్చ్ వర్క్ కానీ అన్ని కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో ఉంటుంది కంపెనీ. అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాం మేము. డాక్టర్ రెడ్డిస్ లో ఒక సైంటిస్ట్ గా చాలా విషయాలు నేర్చుకున్నాం. అందులో ఆ పని చేస్తున్న టైంలోనే ఈ 2DG డ్రగ్స్ ను కూడా DRDO వాళ్ళ సహకారంతో డాక్టర్ రెడ్డిస్ డెవలప్ చేయడం జరిగింది. అప్పుడు యాజ్ ఎ టీమ్ మెంబర్ గా మేము కూడా దీనికి సంబంధించినటువంటి అనాలిసిస్ కానీ, దీనికి సంబంధించినటువంటి అనలైటికల్ స్టడీస్ అవన్నీ చూసాము. దీని యొక్క స్టెబిలిటీ ఎలా ఉంది, ప్యాకింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా మా టీం వర్క్ చేసి డాక్టర్ రెడ్డిస్ కి, మేనేజ్మెంట్ కి, ప్లస్ అలానే DRDO కి రిపోర్ట్స్ ఇచ్చాయి. దాంట్లో ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ప్రకారంగా ఈ 2DG అనేది మార్కెట్లోకి రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. ఇది ఖచ్చితంగా అందరికీ అందుబాటులోకి వస్తుంది. తెలుగు రాష్ట్రాలకి ముందుగానే తీసుకొస్తారు. ఎందుకంటే డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ బేస్ వచ్చేసి గుంటూరు జిల్లా అయింది. ప్లస్ యూనిట్స్ ఉండేది మన హైదరాబాద్ లోనే ఉన్నాయి. మన హైదరాబాద్ లో, వైజాగ్ లో, మిర్యాలగూడలో, జీడిమెట్లో ఇక్కడంతా ఓన్లీ తెలుగు స్టేట్స్ బేస్ చేసుకుని ఉన్నాయి ఎక్కువ కంపెనీస్ అన్ని, మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని. కాబట్టి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి వీలైనంత త్వరగా ముందుగానే ఇస్తారు. ఇది ఎందుకంటే DRDO ప్లస్ డిఫెన్స్ వాళ్ళు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా దేశమంతా కూడా ఇస్తారు. ఒక 1 month సైకిల్ ప్రాబ్లం వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే లార్జ్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేసి మార్కెట్ లోకి వీలైనంత త్వరగా తీసుకొచ్చి, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అందరితో మాట్లాడి ఇది చాలా తొందరగా తీసుకురాని చెప్పేసి DRDOకి అందరికి సజెషన్స్ ఇచ్చారు. ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా వీలైనంత తొందరగా వస్తుంది. మన హైదరాబాద్ కేంద్రంగానే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మొదటగా హైదరాబాద్ లోనే యూజ్ చేస్తారు. నిన్న సుమారుగా 10,000 ప్యాకెట్లు కంపెనీ నుంచి DRDOకి వెళ్ళాయి. రాజ్నాథ్ సింగ్ గారు యాజ్ ఏ డిఫెన్స్ మినిస్టర్ గా హెల్త్ మినిస్టర్ అందజేశారు. ఇక సైకిల్ కూడా స్టార్ట్ అయింది. డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు కూడా ప్రొడక్షన్ మీద సీరియస్ గా ఫోకస్ పెట్టారు. వీలైనంత తొందరగా మార్కెట్ లోకి వస్తుంది. ప్రజలంతా కూడా చాలా వ్యాక్సిన్స్ రాబోతున్నాయి, చాలా 2DG డ్రగ్స్ లాంటివి మెడిసిన్స్ రాబోతున్నాయి. అందరూ కూడా మీరు, ఇది పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి మీరు ఎక్కడ భయపడొద్దు, టెన్షన్ పడొద్దు. ఖచ్చితంగా మరో 2-3 months లో చాలా రకాలైన ఔషధాలు, వ్యాక్సిన్స్, మెడిసిన్స్ అన్ని వస్తాయి. అందరూ యూజ్ చేసుకొని భయపడకుండా ప్రాణాలను కాపాడుకోండి, ఈ జాగ్రత్తలు పాటించండి.
ఓకే డాక్టర్ గారు, ఈరోజు లైవ్లో పార్టిసిపేట్ చేసి 2GG డ్రగ్ గురించి తెలియజేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. HMTV వారికి మీకు కూడా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది ఇవాల్టి అప్డేట్స్. కీప్ వాచింగ్ HMTV వార్తా